శివాజీ మహారాజు కూడా ఆయన ఒక అంటే ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. ఆయన దళితుడా లేకపోతే శూద్రుడికి పట్టాభిషేకం చేయటానికి అక్కడ లోకల్ బ్రాహ్మణులందరూ నిరాకరిస్తే కాశీ నుంచి ఒక ప్రత్యేకంగా ఎవరినో తెప్పించారని, ఆ వచ్చిన ఆయన నేను చేతితో నీకు తిలకం దిద్దను, కాలితో దిద్దుతాను అని చెప్పి కాలితో తిలకం దిద్దారని కూడా చెప్తున్నారు. ప్రేక్షకులకు నమస్తే. మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అయితే నాస్తికులమని చెప్పుకునే ఒక మతం ఉంది. దాని పేరే కమ్యూనిజం. ఈ కమ్యూనిజంకి సంబంధించిన ఎవరైతే మూల పురుషులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా భారతదేశానికి రాలేదు. అంటే స్టాలిన్ అనుకోండి, కార్ల్ మార్క్స్ అనుకోండి, మావో అనుకోండి, ఎవరు కూడా భారతదేశానికి రాలేదు. ఈ మతాన్ని ప్రచారం చేయలేదు. పోతే ఇక్కడే ఉన్న కొందరు దరిద్రులు అక్కడికి వెళ్ళారా, అది ఎలా వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికి ఈ నాస్తిక నీచ నికృష్టపు మతాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. పొలిటికల్ పార్టీలు కూడా స్థాపించారు. అయితే ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ పార్టీని స్థాపిస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని నమ్మాలి, ఒప్పుకోవాలి. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏ రాజ్యాంగాన్ని ఒప్పుకోదు. వాళ్ళకంటూ ఒక రాజ్యాంగం ఉంది. అది కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు రెండు రకాలుగా విభజిస్తారు మానవులని. అంటే గొప్పగా ఉండే వాళ్ళని, అంటే క్యాపిటలిస్ట్ అంటారు వాళ్ళని, తర్వాత శ్రామిక వర్గాన్ని. దీన్నే బూర్జువా వర్గం, శ్రామిక వర్గం అంటారు. సో ఈ విభజన చేయకుంటే ఈ పార్టీకి ఏ సిద్ధాంతం లేదు. అంటే విభజించి పాలించడమే వీళ్ళ పద్ధతి అన్నమాట. సో వీళ్ళు ఎక్కడ విభజించి పాలిస్తారు? భారతదేశంలో విభజన ఎలా జరుగుతుంది? చాలా సింపుల్ అండి. భారతదేశంలో విభజన ఎలా చేయాలి అంటే ఒక మతాన్ని పట్టుకోవాలి, లేకుంటే క్యాపిటలిస్టులు ఉన్నారు వాళ్ళని పట్టుకోవాలి. సో మెజారిటీలో ఉన్న మతం ఏది ఉంది? సనాతన ధర్మం ఉంది. కాబట్టి దీన్ని తక్కువ చేసి ఇది చాలా చెడ్డది, దీంట్లో ఉండేవాళ్ళు చెడ్డవాళ్ళు, అంటే సనాతన ధర్మమే బ్రాహ్మణిజం అని ఒక పంతాన్ని ఎంచుకున్నారు. ఎంచుకొని బ్రాహ్మణులను తక్కువ చేయడము. ఇక దీని ఆధారంగా తర్వాత కాలంలో ఎంతోమంది తయారయ్యారు. నాస్తికులమని చెప్పుకుంటారు, కానీ అన్ని మతాల్ని ఒకటిగా చూడరు. వీళ్ళు సనాతన ధర్మంలో ఉండే లోపాలనే చూపెట్టడానికి ట్రై చేస్తారు. అక్కడ లోపం లేకున్నా లోపాన్ని తయారు చేసి వక్రీకరించి క్రియేట్ చేసి ఇది లోపము అని చూపెడతారు, కొట్లాటలు పెడతారు. తద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే మ్లేచ్ఛ మతాలను పెంపొందిస్తారు. సో మ్లేచ్ఛ మతాలని పెంపొందించి హిందువులని తక్కువ చేయడము, వాళ్ళు కన్వర్ట్ అయ్యేటట్టు చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళ సిద్ధాంతం. అయితే మనకు ఎంతోమంది కమ్యూనిస్టులు ఉన్నారు. దీంట్లో చాలా వరకు బ్రాహ్మణులు ఉన్నారు. అంటే చెప్తాం కదా, పొయ్యే కాలం వస్తే ఎవరిని ఆపలేం, వాడు పోతాడు. సో ఈ మధ్యలో ఒక కమ్యూనిస్టు నికృష్టుడిని చూశాను. ఈయన ముసలివాడు, ఎంత ఏజో నాకు తెలీదు, నాకంటే చాలా పెద్దవాడు. పేరు వచ్చి భరద్వాజు. సో పొయ్యే కాలంలో ఉన్న ఈ భరద్వాజ్ అనే మరి బ్రాహ్మణుడే అనుకోవచ్చు. ఈయన మాట్లాడిన మాటలు ఒక వీడియోలో అవి నా దృష్టిలో పడ్డాయి. కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే క్రిస్టియన్లకి, ముఖ్యంగా ఈ ముస్లింలు ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో వాడు ఎంత దుష్టుడైతే వాడిని అంత సపోర్ట్ చేస్తారు. కానీ మంచి వాళ్ళు అయినా ఎవరిని కూడా వీళ్ళు సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఆర్డినరీ ముస్లిం ఉన్నాడు, వాళ్ళని సపోర్ట్ చేయరు. వాడు ఖచ్చితంగా వీళ్ళలాగా దుష్టుడై ఉండాలి, అప్పుడే సపోర్ట్ చేస్తారు. సో ఈయన ఒక వీడియోలో మాట్లాడుతూ కొన్ని ఎక్కడి నుంచో క్రియేట్ చేశాడో తెలీదు, లేకుంటే కమ్యూనిస్ట్ సర్కిల్లో ఏవైతే కథలు ఉంటాయి కదా, కాకమ్మ కథలు, వాటిని తెచ్చి మాట్లాడాడు. సో ఆ వీడియో మనం ప్లే చేస్తూ దీన్ని విశ్లేషణ చేసుకుందాం. ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ పూర్తిగా చూడండి. వీళ్ళు ఎందుకు దేశద్రోహులో,
వీళ్ళని ఎందుకు హిందూ ద్రోహులు అనాలో మీకు ఈ వీడియో వింటే అర్థమవుతుంది. సో ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, ముందుకెళ్దాం. వస్తున్న వాళ్ళు ఏం సాధించదలుచుకున్నారు అంటే, ఈ దేశంలో మొఘల్ చక్రవర్తులు ఇక్కడ ప్రజల్ని అణిచివేసి ఉంచారు. పర్టికులర్గా హిందువులని అణిచివేశారు, మతం మారమని వాళ్ళ మీద బలవంతం చేశారు. ఇవన్నీ మాట్లాడదలుచుకున్నారు. సో ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే, ఆ మొఘల్ అనేవాళ్ళు మొఘల్ చక్రవర్తులు అని గౌరవంగా పిలుస్తున్నాడు. చూడండి, ఇదే మాట ఏ హిందూ రాజుల గురించి చెప్పగలడా? చెప్పడు, అంత నోరు రాదు. సో మొఘల్ చక్రవర్తులు అని చెప్తున్నాడు. మరి వాళ్ళు మతం మార్చలేదా? జిజియా ట్యాక్స్ ఇవ్వలేదా? అంటే వీళ్ళు చరిత్ర కూడా చదవరు. ఏ మొఘల్ అంటే ఈ మొఘల్ దురాక్రమదారులు ఉన్నారో వాళ్ళ ఆస్థానంలో ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో వాళ్ళే రాసుకున్నారు, మేము బలవంతంగా మతం మార్చాము, జిజియా ట్యాక్స్ వేశాము, ఇలాంటి దుష్టమైన రూల్స్ పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. ఎవరైతే ఈ మొఘల్ దురాక్రమదారుల సభలలో కూర్చునే వాళ్ళు చరిత్రకారులు. కానీ వీళ్ళకు అది ప్రమాణం కాదనమాట, దాన్ని నమ్మరిళ్ళు. వీళ్ళు సపరేట్గా రాసుకున్న హిస్టరీ ఒకటి ఉంది, దుష్ట నీచ నికృష్టపు హిస్టరీ, మరి లేదంటే కాకమ్మ కథలు, దాని నుంచే వీళ్ళు చెప్తారు. మతం మార్చలేదని చెప్తున్నాడు. ముఖ్యంగా ఛావా సినిమా గురించి ప్రస్తావన చేస్తూ ఈయన ఇలా మాట్లాడాడు. మతాలు మార్చలేదంటే మరి నువ్వు గుడ్డివాడవన్నా అయి ఉండాలి, లేకుంటే ఎడ్డివాడివన్నా అయి ఉండాలి. సో ఈయన గుడ్డివాడో ఎడ్డివాడో మనం చూస్తూ ముందుకెళ్దాం. అన్నందుకు గాను అతని మీద అతని నాలిక పీకేయటం, కళ్ళు పీకేయటం ఇవన్నీ చేశాడని ఒక సన్నివేశంలో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి సంబంధించి వాళ్ళు చూపించే ఆధారాలు వాళ్ళు చూపిస్తున్నారు. బలాం చోట చదివాం మేము, బలాం చోట చదివామని ప్రతి ఒక్కరూ ఇప్పుడు దీని మీద పాజిటివ్ గాను నెగిటివ్ గాను మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఎవరి రెఫరెన్స్ వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. సో మనం చరిత్రకి వెళ్తే ఎవరి రిఫరెన్స్ ఆ రిఫరెన్స్, రైట్ లెఫ్ట్లు ఏముండవు. ఎప్పుడైనా కూడా చరిత్ర ఒకటే ఉంటుంది. ఆ చరిత్ర అనేది ఆధారితమైన పుస్తకాలు, అప్పటి పుస్తకాలు, చరిత్రకారులు రాసిన దాని మీద ఆధారం ఉంటుంది. అంతేగాని పాజిటివ్లు నెగిటివ్లు ఉండవు. నిజం అనేది ఒకటే ఉంటుంది. సో ఈ ముసలోడు వక్రీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రైట్లు లెఫ్ట్లు ఏముండవు. చాలామంది అంటుంటారు ఫార్ రైట్ ఫార్ లెఫ్ట్, ఇలాంటిది ఏది ఉండదండి. నిజం అనేది ఒకటే ఉంటుంది, దానికి మనం స్టిక్ ఆన్ అవ్వాలి. సో ఈ ముసలోడు ఇంకేం చెప్తున్నాడు విందాం. అయితే ఇక్కడ నిజంగా ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక క్షణం అది నిజమే అనుకుందాం. నిజం అనుకోవడం ఏంది? నిజం నిజమే, దానికి ఇంకా నిజం అనుకోవడాలు, దోషలు వేయడాలు, పూరీలు చేయడాలు ఉండవు. నిజం అనేది ఉంటుంది, అది ఒకటే, అనుకోవడానికి లేదు. ఇట్ హాస్ ఎస్టాబ్లిష్డ్ ట్రుత్ అనుకుంటే 1000 సంవత్సరాలు, దాదాపు 900 నుంచి 1000 సంవత్సరాలు ఈ దేశాన్ని ముస్లిం పాలకులు పరిపాలన చేశారు అనేది వాస్తవం. ఈ పరిపాలించినటువంటి ముస్లిం పాలకులు 1000 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళకి ఈ ప్రజల్ని మతం మార్చారనే ప్రోగ్రాం ఉండుంటే ఇక్కడ ఒక్క హిందూ అయినా మిగిలేవాడా అనేది ప్రశ్న. సో ఇది అన్నిటికంటే పరమ నీచమైన నికృష్టమైన స్టాండర్డ్. ఏ విధంగానైతే కమ్యూనిజం అనే సిద్ధాంతానికి ఏ సైంటిఫిక్ లాజిక్ లేదో ఇది కూడా అలాంటి లాజికే. మొఘలులు ఎప్పుడు కూడా మన మీద ఫుల్ టైం పాలన చేయలేదు. వాళ్ళు కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితి అయ్యారు. సో ఇప్పుడు మొఘల్ కానీ ఈ సామ్రాజ్యాలు ఏవి తీసుకున్నా కూడా అది ఢిల్లీ చుట్టూ ఉండేవి. అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన ఔరంగజేబు కొన్ని ప్రాంతాలకే పరిమితి అయ్యాడు. వాళ్ళు ఎప్పుడు కూడా పూర్తి స్థాపన చెయ్యలేదు. అంతేకాకుండా ఈ టిప్పు సుల్తాన్ ఎవడైతే సౌత్లో ఉన్నాడో వాడు కూడా పూర్తిగా అన్ని రాజ్యాలను ఏమి ఆక్రమించలేదు. వీళ్ళకి గట్టి పోటీ ఇచ్చిన హిందూ రాజులు ఆ కాలంలో ఉన్నారు. ఇదే కాకుండా ఎన్ని జిజియా ట్యాక్స్లు వేసినా, ఎంత హిందువులను అణచివేసినా వాళ్ళు బలంగా నిలబడి మతం మారలేదు. నీలాంటి మూర్ఖులు అందరూ ఉండరు కదా, మూర్ఖత్వం అనేది నీలాగా ఉండదు కదా. సో ప్రాణం పోయినా నేను మతం మారను అనే సంభాజీ మహారాజే దీనికి నిదర్శనం. సో ఫాల్తు లాజిక్, పరమ నీచమైన లాజిక్ ఇది. భారతదేశంలో మెజారిటీ మతం పెను ప్రమాదంలో ఉంది. మత మార్పిడులు పెరిగిపోతున్నాయి. అలాగే వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. వాళ్ళు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు ఉండవు వాళ్ళకి. అంటే
పర్సనల్ లా ప్రొటెక్ట్ చేస్తుంది వాళ్ళని. మనకేమో ప్రభుత్వాలు విధించేటువంటి అన్ని చట్టాలు మనకి వర్తిస్తాయి కానీ వాళ్ళకి వర్తించవు, వాళ్ళది పర్సనల్ లా. మరి ఇది కరెక్టే కదా, నువ్వే ఒప్పుకున్నావు కదా. హిందువులకు హిందూ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, లాస్ ఉన్నాయి, దాని ప్రకారం ఒకటే భార్య. రెండో భార్యని కనుక పెళ్లి చేసుకుంటే ఉద్యోగం కూడా పుడుతుంది. మరి షరియా ప్రకారం 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చని సపరేట్ నీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళే పెట్టారుగా, నువ్వే ఒప్పుకున్నావుగా. సో వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంది అని అన్ని గణాంకాలు చెప్తున్నాయి, మరి అన్ని సర్వేలు చెప్తున్నాయి. నువ్వు గుడ్డివాడివి ఎడ్డివాడివి అయితే నేనేం చేయగలుగుతాను? సో వాళ్ళకి సపరేట్ లాస్ ఉన్నాయి, వాళ్ళకు వక్త్ బోర్డు ఉంది, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వాళ్ళు ఆక్రమించిన గుళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ హిందువులకి ఏం లాస్ ఉన్నాయి? ఏం లాస్ లేవు. సో నువ్వు ఎడ్డివాడివని మళ్ళోసారి రుజువు అవుతుంది ఇక్కడ. ఆ ప్రొటెక్షన్ లో ఉన్నారు వాళ్ళు, మైనారిటీలు అనే పేరుతో. మైనారిటీలను సంతుష్టీకరించడం కోసం అవన్నీ చేశారు. కామన్ సివిల్ కోడ్ కావాలి అని చెప్పి ఇదంతా ఒక ప్రచారంగా చేస్తున్నారు వాంటెడ్ గా. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు కూడా ఇలాంటి ప్రచారంలో భాగంగా జరిపింది. సో ఒకటే అంటాం, సెక్యులర్ దేశం అన్నప్పుడు సపరేట్ లాస్ ఎందుకు ఉండాలి? యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి. 370 ఏదైతే మన కాశ్మీర్లో ఉందో అలాంటి లాస్ అవసరం లేదు. భారతదేశం ఒకటే దేశం కాబట్టి ఇలాంటివి ఉండకూడదు. కొన్ని పొలిటికల్ పార్టీలు తన మేనిఫెస్టోలో పెట్టాయి కాబట్టి వాటిని తీసేశాయి. నీకేమైనా ఇష్యూ ఉంది సుప్రీంకోర్టుకి వెళ్ళు, సుప్రీంకోర్టు 370 లాని తీసేసింది కాబట్టి ఇట్ హోల్డ్స్. నీకేమైనా ఇబ్బంది ఉందికో, చెవులో దురదుంది గోక్కో. కానీ భారతదేశం అనేది సెక్యులర్ అన్నప్పుడు సెక్యులర్గానే ఉండాలి. సపరేట్గా ఒక మతానికి రూల్స్ ఉండవు. అంతాగే ఇదే కాకుండా మైనారిటీ అన్నావు. మైనారిటీ అంటే 15% ఉన్న ఒక మతం మైనారిటీ ఎలా అయింది? సెకండ్ మెజారిటీ అయింది. కాబట్టి మైనారిటీలు ఎవరు? సిక్కులు, జైనులు, బుద్ధిస్టులు. కాశ్మీర్లో ఉండే డోంగ్రా ఈ వేరే జాతి వాళ్ళు ఉన్నారు కదా, శూద్రులు ఎవరైతే, వాళ్ళు మైనారిటీ. వాళ్ళ హక్కుల్ని హరించే చట్టాలు ఏవి కూడా రాజ్యాంగబద్ధం కావు. సో ఈ ముసలోడికి ఎక్కడో చెడింది, అందుకే పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. దీని ద్వారా ఏం సాధించదలుచుకున్నారు ఇప్పటి పాలకులు అంటే, మైనారిటీలను తమ కంట్రోల్లోకి తీసుకోవాలని, వాళ్ళని ఏదో చేయాలనే ఉద్దేశం లేదు వాళ్ళని. ఈ మాట మాత్రం కరెక్టే చెప్పావు. కాంగ్రెస్ పార్టీ కూడా మైనారిటీలకు అంటే ముస్లింలకు ఏం చేయలే, వాళ్ళకి అది ఇస్తా ఇది ఇస్తా అని ఓట్లు వేయించుకుంది. వాళ్ళు ఇంతవరకు బాగుపడలే. దీనికి ప్రత్యక్షమైన నిదర్శనం సచర్ కమిటీ రిపోర్ట్. అంటే ఎన్నో ఇచ్చినా కూడా వాళ్ళకి ఏం లేదు, ఇప్పటికీ పేదగానే ఉన్నాడు. సో ఈ ముసలోడు చెప్పింది కరెక్టే. నయానా భయానా తమ అదుపులోకి తీసుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రచారం అంతా జరుగుతోంది. అలాగే ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు అంటే, వాళ్ళు ఎంత దుర్మార్గులో ప్రపంచానికి చెప్పడం ద్వారా వాళ్ళలో భయాన్ని కలిగించడం. తన పక్కనే ఉన్నటువంటి ఒక ముస్లిం మీద ఈ పక్కన కూర్చున్నటువంటి హిందువుకి ఒక అనుమానం క్రియేట్ చేయటం. సో మరి ముస్లింలు అంత మంచోళ్ళు అయితే ఇంగ్లాండ్లో ఎందుకు దాడులు జరుగుతున్నాయి? మొన్నే ఈ మధ్యలో జర్మనీలో ఒకడు కార్ తీసుకొని క్రిస్మస్ చేసుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి ఎంతో మందిని చంపేశాడు. మరి ముస్లింలు మంచోళ్ళు అయితే నువ్వు కూడా మతానికి మారొచ్చుగా. ఇన్ని బాంబ్లాస్ట్లు ఎందుకు చేస్తున్నారు? కాశ్మీర్ నుంచి కాశ్మీరీ పండితులు ఎందుకు పారిపోయారు? మన భారతదేశం విభజించబడ్డప్పుడు బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఉన్న కోట్ల మంది, లక్షల మంది హిందువులు ఏమయ్యారు? సో వాళ్ళలో దుష్టత్వం ఉంది అని నువ్వే చెప్తున్నావు కదా, చరిత్ర చెప్తుంది కదా. మరి సపరేట్గా ఒక సినిమా తీసి ఈ ముస్లింలు అనేవాళ్ళు దుర్మార్గులు అని చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ముస్లిమ్స్ జిహాదీలు ఎలాంటి వాళ్ళో వాళ్ళే నిరూపించుకుంటున్నారు. వాళ్ళు చరిత్రలో సంభాజీ మహారాజ్కి చేసిందే సినిమాలో చెప్పారు. సో చేసింది తప్పుగా కాదుగా, కానీ సినిమాలో చూపిస్తే తప్పైందా? ఓహో అది లాజికా? ఓ ముసలోడు ఏదో పిచ్చికి మాట్లాడుతున్నాడు కాబట్టి నాకు కూడా కాసేపు అర్థం కాలేదండి. అంటే చేయడం తప్పు కాదనమాట, అది చేసింది చూపెడితే తప్పు అయిపోయింది. ఇది లాజిక్. ఈ లాజిక్ నేను చాలాసార్లు విన్నానండి. ఎనీవే ముందుకెళ్దాం.
వాళ్ళిద్దరూ అప్పటిదాకా స్నేహంగానే ఉంటారు, కానీ ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత వాళ్ళ భావాల్లో కొంచెం మార్పు కనిపిస్తుంది. స్నేహంగా ఉన్నారా? ఎప్పుడున్నారు బాబు? స్నేహంగా ఉంటే కాశ్మీర్ ఎందుకు ఖాళీ అయింది? హిందువులు ఎందుకు ఖాళీ అయ్యారు? ఈ రోజు కూడా బెంగాల్ నుంచి ఎంతో మంది పారిపోతున్నారు కదా. బెంగాల్ నుంచి హిందువులంతా పారిపోతున్నారు. ఖైరానా లాంటి ప్లేస్లో హిందువులంతా ఖాళీ చేసి పలాయనం చిత్తగిస్తున్నారు. కేరళ నుంచి ఎంతో మంది పారిపోతున్నారు. మమిలాపురం అని తమిళనాడులో ఒక ప్రాంతంలో మొత్తం ముస్లింలు అయిపోయారు, హిందువులే లేరు. మరి వాళ్ళు భాయి అయితే ఎందుకు పారిపోతున్నారు? అంటే నువ్వు ఎడ్డి గుడ్డి రెండు మరోసారి నిరూపణ అయింది. అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా వీడికి తెలియదు, ఈ ముసలోడికి. అది ప్రాబ్లం. ఎనివే, ముందుకు చూద్దాం. ఈ కనిపించేలాంటి సినిమాలు తీయటం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. అందులో భాగంగానే సంభాజీ చరిత్రతో సినిమా తీశారు. అంటే అందుకే తీశారా? మరి వీళ్ళు చేసిన లెక్కలు ఏం నీ కళ్ళకు కనపడట్లేదా? నీలాంటి వాళ్ళు పుట్టడమే ఈ భూమికి భారం. నీలాంటోళ్ళని ఆ తల్లిదండ్రులు కన్నారు కదా, కనంగానే నీలాంటి వాళ్ళని చంపేస్తే మాకు ఈ దరిద్రం ఉండేది కాదు ఈరోజు. శివాజీ మహారాజ్ కూడా ఆయన అంటే ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. ఆయన దళితుడా లేకపోతే శూద్రుడికి పట్టాభిషేకం చేయటానికి అక్కడ లోకల్ బ్రాహ్మణులందరూ నిరాకరిస్తే కాశీ నుంచి ఒక ప్రత్యేకంగా ఎవరినో తెప్పించారని, ఆ వచ్చిన ఆయన నేను చేతితో నీకు తిలకం దిద్దను, కాలితో దిద్దుతాను అని చెప్పి కాలితో తిలకం దిద్దారని కూడా చెప్తున్నారు. ఇది ఇంకో పనికిమాలిన స్టోరీ అండి. ఇది ఎక్కడుందో దీనికి ఏ ఆధారం లేదు. మనం శివాజీ మహారాజ్ చరిత్ర మొత్తం చూసినా కూడా ఎక్కడ కూడా అక్కడ బ్రాహ్మణులు శివాజీ మహారాజ్ శూద్రుడని నిరాకరించినట్టు లేదు. శివాజీ మహారాజు నేను రాజు అవ్వాలి, రాజ్యాభిషేకాన్ని తీసుకోవాలి అని అనుకున్నప్పుడే ఆయన వయస్సు 46 సంవత్సరాలు. ఉపనయనం కూడా అప్పటి వరకు ఈయనకు కాలేదు. కాబట్టి ఉపనయనం కాని వాడిని ఎలా రాజుని చెయ్యాలి అనే డిలెమ్మాతో పండితులు ఆలోచనలో పడ్డారు. అంతే చరిత్ర చెప్పేది. కానీ ఈ ముసలోడు ఒక కొత్త స్టోరీ క్రియేట్ చేశాడు, కమ్యూనిస్ట్ నికృష్టపు స్టోరీ. తర్వాత ఇంకెక్కడి నుంచో పట్టుకొచ్చారు, గాగా భట్ అనేట ఆయనని పట్టుకొచ్చి కాలుతో తిలకం పెట్టాడు. ఒరే ముసలోడా, నీకో ఛాలెంజ్ రా, నువ్వు గనక ఇది నిరూపిస్తే చరిత్రలో నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. కానీ నువ్వు నిరూపించలేకపోతే నా చెప్పుతో నేను కొడతాను రా, నా చెప్పుతో నేను కొడతాను. ఎంతవరకు కొడతానంటే చెప్పు ఇరిగిపోయేంత వరకు కొడతాను. ఛాలెంజ్కి సిద్ధమైతే వచ్చేయి, నాకు ఫోన్ చేయి, నా నంబర్ కింద స్క్రోల్ అవుతుంది. ఓకేనా? ముందుకెళ్దాం. ఎందుకంటే ఆయన సైన్యంలో కూడా ముస్లింలు ఉండేవాళ్ళని, ఆయన చాలా మంది ముస్లింలను ఉద్యోగులుగా కూడా తీసుకున్నాడని, ముస్లిం వ్యతిరేకత ఆ రోజున ఆయనలో లేదని, ఆయన ఒక ఖురాన్ ఎక్కడో దొరికితే పడేసి ఉంటే ఎక్కడో దాన్ని తీసుకొచ్చి ఒక ముస్లింకి ఇచ్చాడని కూడా ఒక స్టోరీ ఉంది శివాజీని. సో ఇలాంటి కాకమ్మ కథలు చెప్పడంలో ఈ నికృష్టుడు చాలా ఫేమస్ అండి. సరే, ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల శివాజీ మహారాజే గొప్పోడయ్యాడు కదా. ఒక చోట ఖురాన్ పడిందంటే తీసుకెళ్ళి ఇచ్చాడు. ఒక భగవద్గీత పడితే ఔరంగజేబ్ తెచ్చిచ్చాడా? ఇవ్వడవాడు, దాన్ని కాల్చేస్తాడు. సో నువ్వు దుష్టుడివైనా నీ నోటితోటే శివాజీ మహారాజ్ గొప్పోడని చెప్తున్నావు, వాళ్ళు నికృష్టులని చెప్తున్నావు. థ్యాంక్స్ ముసలోడా. ఇది శివాజీకి అంటే ఔరంగజేబ్కి కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు. ఇద్దరు రాజులు, వాళ్ళ మధ్య అనివార్యంగా అక్కడ ఇంకొక హిందూ రాజు ఉన్నాయి, హిందూ రాజుల మధ్య కూడా యుద్ధాలు జరిగినాయి కదా ఇక్కడ. అలాగే ఔరంగజేబ్తో కూడా యుద్ధం జరిగింది. ఆ యుద్ధాలకి ఈ యుద్ధాలకి తేడా ఉంటుంది. హిందూ రాజులు యుద్ధం చేసుకున్నది ఎప్పుడు కూడా మతం పేరిట కాదు, పోతే వీళ్ళు యుద్ధం చేసింది మతం పేరిట. ఈ మాత్రం కామన్ సెన్స్ తెలియకుండా వీడు ఒక ఛానల్ పెట్టి నోటికి వచ్చింది వాగుతున్నాడు. అది విని షబాష్ అంటున్నారు కొందరు. వీడికి ఎంత సిగ్గులేదో ఆ కింద కమెంట్ పెట్టే దొంగనా కొడుకులకి కూడా సిగ్గులేదు. మాత్రం చేత ఔరంగజేబుని విలన్ గాను ఈయన్ని హీరోగాను ప్రొజెక్ట్ చేయడం వెనకాల ఒక ప్రోగ్రామ్ ఉంది. మరి నీ ప్రోగ్రామ్ ఏంది ఔరంగజేబుని గొప్పగా చేయడంలో? వీళ్ళు చేసే దుర్మార్గాలన్నీ కవర్ చేయడమా నీ ప్రోగ్రాము? ఎందుకు? వీళ్ళు నీకేమైనా డబ్బులు ఇస్తున్నారా?
రోజు మందు పోస్తున్నారా, చికెన్లు మటన్లు బిర్యానీలు పెడుతున్నారా? నీ ప్రోగ్రాం ఏంది? ప్రోగ్రాం ఉంటుంది కదా, నువ్వు ఇంత కవర్ చేస్తున్నావంటే ఏదో ప్రోగ్రాం ఉండి ఉండాలి. కాబట్టి నీ ప్రోగ్రాం ఏందో కూడా క్లియర్గా చెప్పు, మాలాంటి వాళ్ళు తెలుసుకుంటారు. ఆ ప్రోగ్రామ్ లో భాగంగా ఔరంగజేబ్ చాలా క్రూరుడు అని చెప్పే ప్రయత్నం, జరిగినటువంటి సంఘటనల్ని ఎంబోజ్ చేసి చూపించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. శివాజీ కూడా ఒక రాజే, ఆయన పద్ధతిలో ఆయన పరిపాలన సాగించాడు, ఒక రాజ్యాన్ని నిర్మించుకున్నాడు ఆయన. అలాగే తను శత్రువుల్ని గెలవటానికి ఒక స్ట్రాటజీ వాడాడు ఆయన. ఏ రాజైనా వాళ్ళ స్ట్రాటజీని వాడతారు. ఇక్కడ ఇబ్బంది అంతా ఏంటంటే ధర్మంగా పాలించాడా లేదా. శివాజీ మహారాజ్ పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఔరంగజేబ్ పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారా? తనని ఎదిరించిన ప్రతి ఒన్ని చంపేశాడు, ఇంక్లూడింగ్ తన అన్నని. తన తండ్రిని జైల్లో వేశాడు, ఎన్నో గుళ్ళని కూల్చాడు, ఎంతో మంది అమాయకులని చంపేశాడు మతం మారనందుకు. సో సరే భయ్, ఏ రాజు కూడా తన పాలనని తాను చేస్తాడు. ఇప్పుడు మోదీ గారు ఎన్నికయ్యారు, ఓట్లు ఆయనకు అందరు ఇచ్చారు, ఆయన పద్ధతిలో పాలన చేసుకుంటున్నారు. అయినా మీకెందుకు రా నొప్పి? మీకు నొప్పి అవుతుంది కదా, ఎందుకు అవుతుంది? ఇప్పుడు శివాజీ చేసుకున్నాడు పాలన అని మంచి ఒక కండిషన్ చెప్పావు. ఔరంగజేబు రాజు అయిన పాలన, మరి మోదీ పాలన చేసుకున్నాడు, నువ్వు కూడా నోరు మూసుకొని ఉండు, క్రిటిసైజ్ చేయకు. మరి లాజిక్లు బాగానే మాట్లాడతారు, ఆ లాజిక్లు మీ దగ్గరకు వస్తేనే కంపులేస్తుంది. గెరిల్లా యుద్ధాన్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసి నడిపించిన వాడు శివాజీ. అందుకనే శ్రీశ్రీ గారు మరో ప్రస్థానం అనేటువంటి పుస్తకంలో అని రాశాడు, నక్సలైట్ల గురించి రాస్తూ శివాజీకి వారసుడా, శ్రీశ్రీ కవితల ఆలోసుడా అని రాశాడు. ఆయన ఉద్దేశం ఏంటి? జై భవానీ వీర శివాజీలో శివాజీ కాదు, ఆయన బుర్రలో ఉంది. గెరిల్లా యుద్ధ వీరుడు, గెరిల్లా యుద్ధాన్ని భారతదేశ యుద్ధ తంత్రాలకి జోడించినటువంటి వీరుడిగా శివాజీని చూసి ఆ మాట అన్నాడు ఆయన. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే కామన్ సెన్స్ అనేది ఈ కమ్యూనిస్టులకు ఉండదు. వీళ్ళు ఏ డిబేట్ అంటే ఒరిజినల్గానే వీళ్ళకు బ్రెయిన్ ఉండదండి, లాజిక్ అనేది బ్రెయిన్ అనేది వీళ్ళకు ఉండదు. ఎందుకంటే ఆ కమ్యూనిజానికి వెళ్ళగానే బ్రెయిన్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఇప్పుడు శివాజీ మహారాజ్ కానీ, సంభాజీ మహారాజ్ కానీ, లేకుంటే ఎవరైనా కూడా గొరిల్లా యుద్ధం ఎవరి మీద చేశారు? దురాక్రమదారుల మీద చేశారు. నక్సలైట్స్ ఎవరి మీద చేశారు? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాల మీద చేశారు. దానికి దీనికి పోలికేంద్ర పనికి మాలిన సన్నాసి. ఇలా ఎవరికి వాళ్ళకి పనికొచ్చేవాళ్ళు. అంటే శివాజీ ఇక్కడ వాళ్ళకి కరెక్ట్ అయిన విషయం ఏంటి? శివాజీ వర్సెస్ ఔరంగజేబ్, వీళ్ళిద్దరి మధ్య రకరకాల కథలు ఉన్నాయి. ఔరంగజేబ్ గారి చెల్లెలు రోషనారా, ఆవిడ శివాజీని ప్రేమించిందనే కథ ఉంది. అలాగే శివాజీలో ఉన్నటువంటి ధర్మనిరతి అంటే కమిట్మెంట్, ఆయన కమిట్మెంట్ని ఔరంగజేబు గారి కూతురు జేబున్నీసా ప్రేమించిందని కూడా ఒక నాటకం ఉంది. జేబున్నీసా అనే పేరుతో ఒక నాటకం చాలా పాపులర్, దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. కథలు పనికిమాలిన కథలు చెప్పడంలో కమ్యూనిస్టులకు మించిన నికృష్టులు లేరండి. ఇప్పుడు మనం కూడా ఒక కథ చెప్పొచ్చు, ఒక నాటకం వేయొచ్చండి. కమ్యూనిజానికి మారిన ప్రతియోడు వాడికి చైనా వాళ్ళు ప్రోస్టిట్యూట్లను సప్లై చేస్తారు అనొచ్చా? కమ్యూనిజానికి మారిన వాళ్ళకి ఆ చైనా వాడు డబ్బులు ఇస్తాడు, మందు పోస్తాడు, అమ్మాయిలను కూడా సప్లై చేస్తాడు, అందుకే వీళ్ళు మారి దాన్ని సపోర్ట్ చేస్తారు అనొచ్చా? ఇది క్లారిఫికేషన్ ఇవ్వండి, ఎందుకంటే క్లారిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే నీ దుష్టమైన ఆలోచన పెట్టడానికి సంభాజీ మహారాజ్ని, శివాజీని కూడా తక్కువ చేయడానికి వెనకాడరు వీళ్ళు. సంభాజీ మీద కూడా ఈ కథలు ఉన్నాయి. సంభాజీ స్త్రీలోలుడు అని చెప్పే కథలు కూడా ఉన్నాయి. ఆయనకి ఆ గొడవ ఉంది కాబట్టి ఔరంగజేబు కాన్ఫ్లిక్ట్ కంటే కూడా ఒరిజినల్ గా ఈయనకున్నటువంటి ఈ సమస్య వలనే, ఈ స్త్రీల పట్ల ఈయన వ్యవహరించే తీరు పట్ల చిరాకుతోనే శివాజీ ఈయన్ని ఒక కోటలో పరిమితం చేద్దామని ట్రై చేశాడని, ఆయన అక్కడి నుంచి ఈ ఔరంగజేబుకి సన్నిహితంగా ఉండేటువంటి ఒక ముస్లిం సేనానితో కలిసి శివాజీ మీద దాడి చేయాలని ట్రై చేశాడని కూడా ఒక వెర్షన్ స్టోరీ ఉంది. ఇంతకన్నా నీచమైన నికృష్టుడు ఉంటాడా? మీరు చెప్పండి ప్రేక్షకులు.
అంటే ఔరంగజేబుని గొప్ప చేయడానికి సంభాజీ క్యారెక్టర్ని కూడా ఈడు అసాసినేట్ చేయడానికి రెడీ అయ్యాడు. అంటే సంభాజీ మహారాజ్ శ్రీలోలుడు అని చెప్తున్నాడు. ఏదో స్టోరీ ఉందంట. మరి ఎక్కడుందిరా ముసలోడా? ఎక్కడుందిరా? నీ అయ్య రాశాడా, నీ అబ్బా రాశాడా? ఎక్కడుంది స్టోరీ? నువ్వు కూడా శ్రీలోలుడివి, ప్రతి నెల చైనాకి వెళ్ళి ఏదో చేసుకొస్తావని మేము స్టోరీలు చెప్పనా? డబ్బుల కోసం నీ అమ్మ నీ అబ్బని అందరినీ అమ్మేసుకున్నావు అని మేము స్టోరీలు చెప్పొచ్చా? ఎక్కడికేం రా? ఏ ఏ గ్రహం మీదకైనా వచ్చారా మీరు? ఎవర్రా మీరంతా మా దేశం మీదకి వచ్చారు? ఇదే మాట నువ్వు మహారాష్ట్రలో ఒక కూడల్లో నిలబడి స్పీకర్ పెట్టుకొని సంభాజీ మహారాజ్ శ్రీలోలుడు అని చెప్పురా. చెప్పు, నీకు దమ్ముంటే చెప్పు. ఆ పండగ ఏంటంటే ఒక కర్రకి చెంబు కట్టి దానికి ఏదో గొడ్డలు చుట్టి అలా ఊరేగిస్తూ పండగ చేయటం అనేది ఒక సెలబ్రేషన్ ఉంది. ఈ సెలబ్రేషన్ సంభాజీని చంపిన సందర్భంగా చేసుకోవటంగా మొదలై ఇప్పటికీ నడుస్తోంది అని చెప్పి చెప్తున్నారు. దేవరాజు మహారాజు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ విషయాలు ఓపెన్ గా. ఈడ ఒక పనికి మాలినోడు ఇంకో పనికి మాలినోడు పేరు చెప్తున్నాడు ఈడు. అంటే గుడిపౌడ అని ఒక పండుగ ఉంటుంది. సో ఒక చెంబు కర్ర పెడతారు. సో సంభాజీ మహారాజ్ని చంపేసిన తర్వాత ఆ తలని, సంభాజీ మహారాజ్ తలకి ఒక కర్ర పెట్టి చేశారంటే దాని నుంచి గుడిపౌడ వచ్చిందని చెప్తున్నాడు ఈ పనికి మాలిన సన్నాసి. ఈయన ఏమంటారండి? ఏ చెప్పుతో కొడదామండి ఇలాంటి వాళ్ళని? చెప్పుతో కొట్టడం చాలా చిన్న చిన్న పనిష్మెంట్ అండి. వీళ్ళని సభ్య సమాజం నుంచి వెలివేయాలి, దేశ బహిష్కరణ చేసి వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కదా ఆ కమ్యూనిజంలో, ఆ దేశాలకి పంపించాలి. వీళ్ళని పంపిస్తే వాడేమంటాడో తెలుసా అండి? ఒరే పనికి మాలినోడా, నీ దేశం మీదే నువ్వు ఇంత తప్పుగా మాట్లాడావు, వాళ్ళకే మోసం చేస్తున్నావు, నా దేశాన్ని వచ్చి ఏమి ఉద్ధరిస్తావరా అని వాడే వీడిని చంపేస్తాడండి. వాడే ఈ ముసలోని చంపేస్తాడు. ఇదే జరుగుతుంది. కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ని ఆధారం చేసుకుని దాన్ని ఇరుగు పొరుగు రాజుల యుద్ధంగా మాట్లాడుకోవటం మానేసి రెండు మతాల మధ్య యుద్ధంగా మాట్లాడుకోవటం ఒక ప్రయోజనం కోసం జరుగుతోంది. ఆ ప్రయోజనం మెజారిటీ మతంలో తన పొరుగు మతం, తన దేశంలో ఉన్నటువంటి మైనారిటీ మతం పట్ల భయాన్ని రేకెత్తించడం, అనుమానం రేకెత్తించడం. ఈ యుద్ధమే మతం కోసం రా పిచ్చినా కొడక. ఏ భాషలో తిట్టాలో కూడా నాకు అర్థమవుతలేదు, నాకు తిట్లు రావు. నీలాంటి పిచ్చినా కొడుకులు ఉన్నారు కాబట్టే నా భారతదేశం సంపన్నంగా లేకుండా ఇలా తలబడింది. కొట్టుకున్నది మతం పేరుతోటే వాళ్ళంతా యుద్ధానికి వచ్చారు. భారతదేశం గొప్పది, ఇక్కడ అంత కాఫీర్లు ఉంటారు, వాళ్ళని చంపి దోచుకుందాము, మతం మారుద్దాము అని వచ్చారు వాళ్ళు. అలా వచ్చానని వాడి పుస్తకాలలో రాసుకుంటే నీకేందిరా బాధ? నీకేంటి బాధ? ఎప్పుడైతే మెజారిటీ మతంలో భయం పోగుపడుతుందో వాళ్ళు అవతల వాళ్ళని అనుమానంగా చూడటం మొదలు పెడతారో వాళ్ళల్లో ఇంకా భయం పెరుగుతుంది. ఇదేంటి మన పరిస్థితి, మన విలన్లుగా చూస్తున్నారు వీళ్ళు అని వాళ్ళు ఇంకా ముడుచుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ముడుచుకుపోవడం నుంచి ఇద్దరిలోనూ కొన్ని దాడులు చేసుకోవాలి అనేటువంటి ఒక వాతావరణాన్ని కూడా కల్పిస్తుంది. మత కల్లోలాలకి ప్రాతిపదికే మెజారిటీ మతంలో భయం పోగుపడటం అని చాలా సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి సత్యం అది. పిచ్చి పిచ్చి కథలల్లి జనాల్ని మభ్యపెట్టడంలో కమ్యూనిస్టులను మించిన వాళ్ళు లేరు. ఎప్పుడు కూడా ఈ ముస్లిం తీవ్రవాదులు ఎవరైతే పరాయి దేశాలకి వచ్చారో వాళ్ళు ఎప్పుడు కూడా హిందువులని చిత్రహింసలు పెట్టారు. కానీ ఈ కమ్యూనిస్ట్ నికృష్టులు ఏం చేశారంటే వాళ్ళు చేసిన దౌర్జన్యాలని, కూలగొట్టిన గుళ్ళని, ఈ చరిత్ర అంతా బయటికి రాకుండా చేశారు. వీళ్ళ ఉద్దేశం ఒకటే, సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలి. ఆ నిర్మూలించడానికి వీలైతే తీవ్రవాదుల సహాయం కూడా తీసుకుంటారు. తీవ్రవాదులను కూడా గ్లోరిఫై చేస్తారు, వాళ్ళను కూడా మంచి వాళ్ళుగా చూపెడతారు. ఇలాంటి నీచ నికృష్ట సిద్ధాంతాన్ని, ఇలాంటి సిద్ధాంతాన్ని పాటిస్తున్న ఈ దుష్టులని మనం ఏం చేద్దాం? ఎట్లాగూ వీళ్ళకి రాజ్య బహిష్కరణ జరిగింది అంటే వీళ్ళకు ఓట్లు పడవు, ఒక్క ఓటు కూడా పడదు. వీళ్ళు ఎలక్షన్లో నిలబడ్డారనుకోండి, వాడి ఇంటి వాడే వీడికి ఓటయ్యాడు. అలాంటి దుష్ట పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఈ మూర్ఖులకి బుద్ధి రాదు. పొయ్యే కాలం వస్తే ఎవడు ఆపలేదంటాడు.
కాబట్టి పొయ్యే కాలం వచ్చింది కాబట్టి ఈ నీచ నికృష్టులు, ఈ కమ్యూనిస్టులు ఇలాంటి మాటలు మాట్లాడతారండి. కానీ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు వీళ్ళ దుష్ట చేష్టల్ని, వీళ్ళ ప్రపగండాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి వీడియోలు వీలైతే ఇంకా ఎక్కువ చేయాలి మనం. సో ఈ వీడియో గురించి, ఈ ముసలోడు మాట్లాడిన దాని గురించి మీరేమనుకుంటున్నారు ప్రేక్షకులు? కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. వీడియో కాస్త పెద్దది ఉంటుంది, కానీ అందరూ చూడండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి చేరుతుంది. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, అవేర్నెస్ని క్రియేట్ చేయండి. సో ప్రేక్షకులు నాకు సెలవు ఇవ్వండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.